హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నాడు తెలుగు మసాలా. నేను మా రాజని. గైస్ రీసెంట్గా అయితే యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. ఈ యాపిల్ ఈవెంట్లో మనకు న్యూ ఐఫోన్స్ అండ్ అదేవిధంగా హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్ని అయితే రిలీజ్ చేశారు. గైస్ ఈ వీడియోలో మనం హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్స్ గురించి అండ్ న్యూ ఐఫోన్స్ గురించి, ఎప్పుడు ఇండియాకి అవైలబుల్గా ఉంటుంది, దాని ప్రైస్ అంతా, వాటి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి గైస్. యాపిల్ ఈవెంట్లో ఫస్ట్ రిలీజ్ చేసిన ప్రోడక్ట్ ఏంటి అంటే హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్. కాదు, ఈ హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్స్ చాలా చిన్నగా ప్రీవియస్గా రిలీజ్ చేసిన స్పీకర్స్ కన్నా స్పీకర్స్ చాలా కంట్రోల్స్ ఉంటాయి గాయస్. అండ్ దీని టాప్లో చూసుకుంటే మనకి సిరి కంట్రోల్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది గాయస్. మనం సిరిని యాక్టివేట్ చేసినప్పుడు ఈ కంట్రోల్స్ అనేవి లైట్ అప్ అవుతాయి గాయస్. ఈ హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్లో కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే ఎస్ఫై మినీ చిప్ని అయితే యూజ్ చేశారు. ఈ ఎస్ఫై చిప్ని మనకు రీసెంట్గా యాపిల్ ఎస్సీ వాచెస్లో యూజ్ చేశారు. అదే చిప్ని ఈ హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్లో కూడా యూజ్ చేశారు గాయస్. ఈ హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే కంప్యూషనల్ ఆడియో ఉంది గాయస్. ఈ కంప్యూషనల్ ఆడియో ఏంటంటే మనం 180 times per second డిఫరెంట్ సౌండ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది గాయస్ ఈ కంప్యూషనల్ ఆడియో. Adjust the dynamic range and control the movement of the driver and passive radio. సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది గాయస్. అదేవిధంగా మనకి స్టీరియో సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్ట్రాగా వచ్చిన ఫీచర్ ఏంటంటే మనకి యువన్ చిప్ని అయితే యూజ్ చేశారు. మనకి ఏ విధంగా ఐఫోన్ లెవెల్లో ఈ చిప్ యూజ్ చేశారు అదేవిధంగా ఈ హోమ్ ప్యాడ్ మినీ స్పీకర్లో కూడా ఈ చిప్ని అయితే యూజ్ చేశారు గాయస్. మినీ స్పీకర్ ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మన ఐఫోన్ని దగ్గర తీసుకెళ్తే ఆ సిరి డిటెక్ట్ చేసుకుని మన మ్యూజిక్ డిటెక్ట్ చేసుకుని ఆ మ్యూజిక్ని మన హోమ్ స్పీకర్లో అయితే ప్లే చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఇంటర్ కాంబో అనే ఫీచర్ ఉంది గాయస్. ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా రూమ్లో స్పీక్ చేస్తుంటే అదర్ రూమ్స్లో ఉన్న వారికి ఈజీగా వినబడుతుంది గాయస్. We're late, let's go. Hey Siri, reply. I'm just getting my jacket. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 9,900 రూపీస్ అయితే ఉంది గాయస్ అఫీషియల్గా యాపిల్ వారి పేజ్లో అయితే. గాయస్ మన ఐఫోన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఐఫోన్స్ ఏంటి అంటే iPhone 12, 12 Pro, 12 mini, 12 Pro Max గాయస్. ఈ 4 ఐఫోన్స్ అయితే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 12 అండ్ 12 mini మొబైల్స్ గురించి అయితే చెప్పుకుంటాం గాయస్. ఈ రెండు మొబైల్స్ స్పెసిఫికేషన్ అయితే సేమ్ గాయస్. బ్యాటరీ అండ్ సైజ్ అయితే మారుతుంది. అండ్ కలర్స్ చూసుకుంటే బ్లాక్, గ్రీన్, రెడ్, బ్లూ ఈ విధంగా అయితే చాలా వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజైన్ చూసుకుంటే స్క్వేర్డ్ ఎడ్జెస్తో ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సైడ్ చూసుకుంటే అల్యూమినియం ఎడ్జెస్ అయితే డిజైన్ చేశారు గాయస్. అండ్ గాయస్ ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే యాపిల్ ఈవెంట్ మొత్తంలో దీన్ని ఫ్రంట్ గ్లాస్ దాన్ని ఎక్కడ వారు మెన్షన్ చేయలేదు. దీన్ని సిరామిక్ షీల్డ్ అని మెన్షన్ చేశారు గాయస్. సిరామిక్ షీల్డ్స్ ఏంటి అంటే హై టెంపరేచర్ ద్వారా క్రిస్టలైజేషన్ క్రియేట్ చేస్తారు. సిరామిక్ షీల్డ్ ద్వారా ఆ సిరామిక్ షీల్డ్స్ ద్వారా గ్లాస్ అయితే క్రియేట్ చేస్తారు గాయస్. 4 times బెటర్ డ్రాప్ పర్ఫార్మెన్స్ ఉందని వారు అయితే చెప్తున్నారు. iPhone 11 కన్నా iPhone 12 చూసుకుంటే 11% థిన్నర్, 15% స్మాలర్, 10% హైయర్ అయితే ప్రొవైడ్ చేశారు గాయస్. ఇందులో A14 పారామిక్ చిప్ ఉంది. ఇదైతే 50% ఫాస్టర్ చిప్ అండ్ 50% ఫాస్టర్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫాస్టర్ స్మార్ట్ ఫోన్ చిప్ అని చెప్తున్నారు గాయస్. స్నాప్డ్రాగన్ 865+ అని చెప్తున్నారు. ఆండ్రాయిడ్లో ఉన్న లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ చిప్ అని అంటున్నారు. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అయితే అన్ని iOS కాబట్టి స్టెబిలేషన్ అండ్ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు యాపిల్ వారు. చూసుకుంటే బోత్ 12 మెగాపిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు గాయస్. ఒకటి చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ అనదర్ వన్ తీసి వైడ్ యాంగిల్ గాయస్. 1.6 అయితే ప్రొవైడ్ చేశారు. అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకుంటే అయితే 2.4 అయితే ప్రొవైడ్ చేశారు గాయస్. చాలా వేరియంట్ అయితే వచ్చింది. అసలు కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటంటే స్మార్ట్ HDR అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకి డైనమిక్ రేంజ్ ఉంటుంది, బెటర్ లో లైట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ లో లైట్ వీడియో ఉంటుంది. లో లైట్లో కూడా మనం టైం ల్యాప్స్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చూసుకుంటే మనకి ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయరు గాయస్. ప్రొవైడ్ చేయడం అయితే వారు ఆపేశారు. మనం పర్చేస్ చేసుకోవాలి. టైప్-C ఛార్జింగ్ కేబుల్ అండ్ మొబైల్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు గాయస్. ఈ ఛార్జింగ్ ప్లగ్ మనకి ఇండియన్ వెబ్సైట్లో అయితే 1,900 రూపీస్ అయితే ఉంది గాయస్ అఫీషియల్ యాపిల్ పేజ్లో అయితే. అండ్ స్టోరేజ్ చూసుకుంటే 12 mini అండ్ 12 చూసుకుంటే 64 GB, 128 GB, 256 GB 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. అండ్ ప్రైజెస్ తీసుకుంటే 64 వచ్చేసరికి 69,000 రూపీస్.
అండ్ 128 తీసుకుంటే 74,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 256 GB చూసుకుంటే 84,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే చాలా వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు గైస్ 12 మినీలో. 64 GB, 128 GB, 256 GB 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. అండ్ ప్రైసెస్ తీసుకుంటే 69,900 రూపీస్ 64 GB. అండ్ 128 GB తీసుకుంటే 74,900 రూపీస్. అండ్ 256 GB తీసుకుంటే 84,900 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ iPhone 12లో చూసుకుంటే 64 GB, 128 GB, 256 GB వీళ్ళు కూడా 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 4 GB, 128 GB, 256 GB 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. అండ్ ప్రైసెస్ తీసుకుంటే 17,900, 84,900 అండ్ 94,900. నెక్స్ట్ తీసుకుంటే 12 Pro అండ్ 12 Pro Max గురించి అయితే చెప్పుకుందాం. ఇది కూడా స్టెయిన్లెస్ బాడీ అయితే డిజైన్ చేశారు అండ్ గ్లాసెస్ అయితే డిజైన్ చేశారు గైస్. ఇది కూడా సిరామిక్ షీల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. అండ్ ఈ 4 ఫోన్స్ IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. ఈ 4 ఫోన్స్ IP68 వాటర్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేశారు. 6 meters అప్ టు 30 minutes వరకు ఈ మొబైల్ వాటర్లో ఉన్న ఏమీ కాదు అన్నారు. చూసుకుంటే 12 Pro వచ్చేసరికి 6.5 inches అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 12 Pro Max తీసుకుంటే 6.7 inches అయితే ప్రొవైడ్ చేశారు గైస్. రెటినా HDR డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. A14 బ్యారానిక్ చిప్ని ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా 12 Pro అండ్ 12 Pro Max హ్యావ్ డిఫరెంట్ కెమెరాస్ గైస్. అయితే 2x జూమ్ వరకు ఉంటుంది అన్నారు. అండ్ Pro Max అయితే 2.5x జూమ్ వరకు చేసుకోవచ్చు. ఇది టెలిఫోటో లెన్స్లో గైస్. అండ్ వైడ్ యాంగిల్ వైజ్గా తీసుకుంటే 12 Pro 1.4 మెగాపిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 12 Pro Max తీసుకుంటే 1.74 పిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 47% లార్జర్ సెన్సార్ ఉంటాయన్నారు. ఎక్కువగా లైటింగ్ని సెన్సార్ తీసుకుంటుంది అండ్ లో లైటింగ్లో కూడా బెటర్గా ఉంటుంది అన్నారు. కానీ నార్మల్గా అయితే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ దాంట్లో సెన్సార్ పార్ట్ స్టెబిలేషన్ అవుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకుంటే బోత్ కెమెరాస్ ఆర్ సేమ్ గైస్. అండ్ న్యూగా మనకి యాపిల్ ప్రోరా వచ్చింది. ఇమేజ్ టైప్ లైన్ డేటా ఉంటుంది. ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది గైస్. అండ్ ప్రొవైడ్ షూటింగ్ కూడా ఇచ్చారు. డిస్ప్లే విజన్లో వీడియో షూటింగ్ తీసుకోవచ్చు. తీసుకున్న వీడియోస్ మనం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు బికాజ్ హై ప్రొసెసర్ ఉంది అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ డిస్ప్లే విజన్ 4K 60 frames వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ సెన్సర్ని అయితే ప్రొవైడ్ చేశారు గాయస్. లెడార్ ఈ లెడార్ అనేది మనకి ఎక్స్ట్రా ఫోకస్కి అయితే యూజ్ అవుతుంది గాయస్. స్టోరేజ్ ఇష్యూ చూసుకుంటే 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 128, 256 GB, 512 GB. అండ్ ప్రైజెస్ చూసుకుంటే చాలా హై వేరియంట్లో తీసుకొచ్చారు. 1,19,000, 1,29,000, 1,49,000 భయ్యా. అండ్ iPhone 12 Pro స్టోరేజ్ ఇష్యూ చూసుకుంటే 128 GB, 256 GB, 512 GB 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. అండ్ కాస్ట్ చూసుకుంటే 1,29,900, 1,39,900, 1,59,900 ఈ 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు గాయస్. ఇండియాకి అయితే అవైలబుల్గా ఉంటుంది గాయస్. అండ్ ప్రీ ఆర్డర్ అయితే మనకి iPhone 12 వచ్చేసరికి October 23rd నుంచి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. అండ్ 12 mini, 12 Pro, 12 Pro Max ఈ 3 మొబైల్స్ అయితే November 16th స్టార్ట్ అవుతాయి గాయస్. ఐఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ ఈజీగా అవ్వడానికి. 12 మొబైల్ వచ్చేసరికి 6.1 inches ప్రొవైడ్ చేశారు. అండ్ సూపర్ రెటినా HDR డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ iPhone 12 mini తీసుకుంటే 5.4 సూపర్ రెటినా HDR డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. డీటెయిల్స్ అబౌట్ యాపిల్ ఈవెంట్. సో ఇది గైస్ ఫుల్ డీటెయిల్స్ అబౌట్ 12 సిరీస్, 12, 12 mini, 12 Pro, 12 Pro Max. గైస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.